తాజాగా యూకేలో సెంట్రల్ లండన్‌లో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. లండన్ చరిత్రలోనే ఒక రకంగా యూకే చరిత్రలోనే అతి పెద్ద ర్యాలీ ఇది. యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ. వాళ్ళ చరిత్రలోనే అతి పెద్ద ర్యాలీ. సో, అది కొంచెం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల మీద దాడి చేశారు. కొందరు పోలీసులు గాయపడ్డారు. చివరికి ఆ ర్యాలీలో పాల్గొన్న ఒక 25 మందిని అక్కడ పోలీసులు కూడా అరెస్టు చేశారు. ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సహనిందితులు. వీళ్ళిద్దరూ కొన్ని రోజులు చెంచల్గూడ జైల్లో కలిసి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబట్టి 25 మంది కూడా చెంచల్గూడ జైల్లో కలిసి ఉన్నారు అని చెప్పి నేను చెప్పాను అనుకోండి. వీడికి ఏమైనా పిచ్చికిచ్చి పట్టిందా? లండన్లో వాళ్ళని అరెస్ట్ చేస్తే చెంచల్గూడ జైల్లో వాళ్ళు ఎందుకు కలిసి ఉన్నారు? జగన్మోహన్ రెడ్డితో సహనిందితులు అంటారు ఏంది అని చెప్పి ఫస్ట్ మీరే నన్ను తిడతారు, ఇంకేమైనా పిచ్చికిచ్చి పట్టిందా అని. అదే కొన్ని తెలుగుదేశం పార్టీ ఛానల్లో కూర్చున్న యాంకర్లు, తెలుగుదేశం పార్టీ పత్రికలు చెప్పాయనుకోండి, అరే నిజమే కావచ్చు, జగన్ చెంచల్గూడ జైల్లో ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా ఉన్నారేమో, నిజమే కావచ్చు, అయితే జగన్ సహానిందితుల, జగన్ వాళ్ళు కలిసే ఉన్నారా అని చెప్పి వాళ్ళు నమ్మించగలుగుతారు. దాన్ని నమ్మే కొందరు గొర్రెల బ్యాచ్ కూడా రెడీగానే ఉంటారు. ఇప్పుడు తాజాగా చూసాం కదా, సునీల్ రెడ్డి అనే ఒక వ్యాపారవేత్త, ఆయన చుట్టూ సిట్ అనే విచారణలు అని సర్చెస్ అని జరుగుతూ ఉన్నాయి కదా. ఈ సందట్లో సడేమియా చంద్రబాబు గారు రాజగురు పత్రిక ఏం రాసుకుంటూ వచ్చింది? జగన్మోహన్ గారికి అత్యంత సన్నిహితుడు అని రాసుకుంటూ వచ్చి ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో జగన్ గారితో సహనిందితుడు అని రాశారు. వాళ్ళు రాసుకుంటూ ఇచ్చింది ఏంది? ఎంఆర్ ప్రాపర్టీస్లో జగన్మోహన్ రెడ్డికి ఈ సునీల్ రెడ్డి సహనిందితుడట. కొద్దిగా ఆయన సిబిఐ అరెస్ట్ చేసిందట సునీల్ రెడ్డిని. కొంతకాలం పాటు చెంచల్గూడ జైల్లో జగను, సునీల్ రెడ్డి చెంచల్గూడ జైల్లో కూడా ఉన్నారని రాసుకుంటూ వచ్చారు. చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? అవును, జగన్ జైల్లో ఉండు కాబట్టి, మరి సునీల్ రెడ్డి గారు అప్పుడు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన జైల్లో ఉండు కాబట్టి ఇద్దరు ఎంఆర్ ప్రాపర్టీస్లో నిందితులేమో అని అనుకుంటారు ఎవరైనా. కానీ కాదు కదా, అబద్ధం కదా. ఎంత అందంగా రాస్తారో చూడండి. వాళ్ళు ఎంత అసలు రాసే అబద్ధాన్ని వాళ్ళ పాఠకుల్ని మిస్లీడ్ చేయడానికి కూడా ఎంత కాన్ఫిడెంట్గా ఎంఆర్ ప్రాపర్టీస్లో ఏమన్నెవరు ఎంఆర్ ప్రాపర్టీస్లో బీపీ ఆచార్య, A2, A3, A4 వీళ్ళంతా ఎంఆర్ ప్రాపర్టీకి సంబంధించిన 2 కంపెనీస్ వాళ్ళే ఉన్నాయి. A6 ఏమో కోనేరు రాజేంద్ర ప్రసాద్, A7 ఏమో నర్రెడ్డి సునీల్ రెడ్డి. ఏడున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు నిందితుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరే లేదు కదా. సిబిఐ ఛార్జ్షీట్లోనైనా ఈ నిందితుల జాబితాలో అయినా జగన్ పేరు ఎక్కడుంది? అసలు జగన్ పేరే లేని ఎంఆర్ ప్రాపర్టీస్లో జగన్, సునీల్ రెడ్డి సహనిందితులు ఎట్లా అయ్యారంటే మరి బాగుందే. వాళ్ళు రాశారు కాబట్టి నమ్మే గొర్రెలు ఉంటారు కాబట్టి నమ్ముతారని కాన్ఫిడెన్స్. అందుకే అంటున్నా, వాళ్ళు నెక్స్ట్ రేపు రాశారనుకోండి, లండన్లో 25 మందిని అరెస్ట్ చేశారు, జగన్కి సహానిందితులు ఇద్దరు అప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నారని చెప్పి రాసుకుంటూ వచ్చారనుకో. చెంచల్గూడ జైల్లో ఉన్నారన్నది కామన్ పాయింట్ కదా, జగన్ గారు ఉన్నారని అందరికీ తెలుసు కదా. అందుకని చెప్పి ఇంకా ఆయనతో ఎవరు ఉన్నారన్నా సరే మిగతాది ఎవరు నిజాల్లోకి పోరు, నమ్మేస్తారని చెప్పి వీళ్ళ కాన్ఫిడెన్స్. అబ్బా ఎంత అసలు ఆ పత్రిక చదివే వాళ్ళను మెచ్చుకోవాలయ్యా నిజంగా. ఇట్లాంటివన్నీ నమ్ముతారు చూడండి, నమ్మే వాళ్ళను, చదివే వాళ్ళని ఏముంది కానీ నమ్మే వాళ్ళను. ఎంఆర్ ప్రాపర్టీస్లో జగన్ లేడు కదా స్వామి. మరి జగన్ లేని కేసులో సునీల్ రెడ్డి జగన్కు సహనిందితుడు ఎట్లా అయిండు? అది నమ్మాలని వీళ్ళు రాసుకుంటూ వచ్చిన క్రమం చూడండి. ఎంఆర్ ప్రాపర్టీస్లో సహనిందితుడు సునీల్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయన జైలుకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సునీల్ రెడ్డి కూడా చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో సునీల్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకు పోయారు. అది ఒక లైను, అది వేరు, అది 5 లైను. కానీ జగన్ కూడి పెట్టాలంటే అసలు ఎంఆర్ ప్రాపర్టీస్లో జగన్ లేడు, ఆయన సహనిందితుడట. ఓహే, మా జీవితం కాకుండా ఉంది. ఎట్లా ఇంత దారుణంగా పత్రికలు చదివే వాళ్ళని మోసం చేస్తారు? ఎవరు చదివినా నిజమే అనుకుంటారండి. అది ఎవరు చదివినా నిజమే అనుకుంటారు. ఏం కలలయా, ఏం ఆర్ట్ మాస్టర్ వీళ్ళది.